వ్యూయర్స్, ఇవాటి మన వీడియోలో రాయలసీమలో పులిహోర ఎలా చేసుకుంటారో మీ అందరి కోసం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఈ చింతపండు గొజ్జుని ఉప్పు వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత నేను చూపిస్తున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని లో ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ప్రతి ఒక్క ఐటెం ఖచ్చితంగా దోరగానే వేయించుకోవాలి. అప్పుడే మనకు ఆ టేస్ట్ అండ్ అరోమా చాలా బాగుంటుంది. ఈ పొడిని మనం ఒక 2 to 3 టైమ్స్ అయ్యేటట్టు ఎక్కువగా కూడా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి చేసిన బరక్గానే చేసుకోవాలి. అదే మెయిన్ టిప్. ఇప్పుడు మనం పోపు వేసేసుకుంటాం. పోపుకు కావాల్సినవన్నీ వేసేసి ఖచ్చితంగా ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం ఎక్కువగా, పసుపు అండ్ ఇంగువ ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా రైస్ని ఫస్ట్ ప్లేట్లో తీసుకొని చింతపండు గొజ్జు కలిపేసుకోవాలి. ఉప్పు పొడి అంతా మనకి టేస్ట్ తగినట్లుగా వేసుకొని అన్నీ కలిపేసుకొని లాస్ట్గా ఇలా పోపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా నోరు చెడిపోతే ఇలా పులిహోర కారకారంగా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది.